వెల్కమ్ టు జేఎన్ఐ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి. లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు, నా పాలనలో హడావిడి ఉండదు, ప్రజలతో మమేకమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ. రేవంత్ రెడ్డి వెంట సలహాదారు వేం నరేందర్ రెడ్డి. పది రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన. నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి. జుడాల సమ్మె సమయంలో వారి సమస్యలు 80% పరిష్కరించామన్న మంత్రి. కాకినాడ జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. పంచాయతీరాజ్ శాఖలో ఖజానా ఖాళీగా ఉందన్న మంత్రి. అందుకే ఈ 4-5 రోజుల జీతం వదులుకున్నట్లు వెల్లడి. గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న పవన్. నీవు మగోడు అయితే 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా అంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్. 6 శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని వెల్లడి. మోదీ ప్రభుత్వంపై లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ. ఈడీ నుంచి 55 గంటల విచారణను ఎదుర్కొన్నారన్న రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం. విపక్ష నేతలను ఈడీ, సిబిఐ నేతలతో బెదిరిస్తున్నారని ఆరోపణ. రేపటి నుంచి ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు. ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. పరదాలు కడుతున్నారు సార్. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య సరదా సంభాషణ. అందరి ముఖాల్లో నవ్వు. పరదాల విషయంలో అధికారులు మారడానికి టైం పడుతుందేమోనన్న మంత్రి లోకేష్. పరదాలు కట్టిన వాళ్లను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదంటూ నవ్వుతూ సమాధానమిచ్చిన సీఎం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం పెడుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరిగుడిసెలలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబ సభ్యులు ఇచ్చిన టీ తాగారు. రాములు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నేను ఇల్లు కట్టియమంటాను, చెప్తాను. కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు 3కి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా మంచి మహిళల మీద అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు సీఎం. ఇక ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ వివిధ అంశాలను ప్రస్తావించారు. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటాం, మహిళల మీద అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు అవుతుందంటూ హెచ్చరించారు. ఇప్పటి వరకు మర్యాదగా చెప్పాను, గంజాయి మత్తులో వికృత వేషాలు వేస్తే ఎవరిని వదిలిపెట్టనని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు వాసన రాకుండా ఉండి తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్లీ మాట్లాడతాను. ఈ రోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను.
ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే 2 పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేసి ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత, అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 30. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో పింఛన్ల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ వాలంటీర్ల గురించి కామెంట్స్ చేశారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్ పంపిణీ ఆగలేదు కదా, గత ప్రభుత్వం వాలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ ఆగిపోతుందని ఊదరగొట్టిందని విమర్శించారు. ఇప్పుడు వాలంటీర్లు లేరని పింఛన్లు ఆగలేదన్నారు. సచివాలయాల ఉద్యోగులు పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పింఛన్ కూడా పెంచి పోషిస్తోందన్నారు. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు, కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. బూడిదలో పోసిన పన్నీరు బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం, ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా వీఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయగల అలా ఉంచండి అన్న. కొత్త ఫర్నిచర్ నేను కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు. నేను సంతకాలు పెట్టే మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం అని తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పని చేస్తాను. ఎందుకంటే ఇది పరిస్థితుల్లో మేము ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ, పోలీస్ శాఖకు సంబంధించి కానీ, వాళ్ళు టీఏలు, డిఏలు, రిక్రూట్మెంట్, ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు. ఇవన్నీ చెయ్యాలి, యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను. నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లే, కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఈ రోజున చేయగలిగేది చేసి చూపించాం. ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది. మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను. ఇక్కడ వారాయి సభలో చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి. వారి ప్రతిభను వెలికి తీయాలి, వారి సమర్థతను వెలికి తీయాలి. వాటిని పెట్టుకుని అది 5 సంతకాలు అది ఒకటైంది. అలాగే ఈ రోజున మేము మాట చెప్పినప్పుడు మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించే
మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు 40,765 మంది. దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం 27,34,00,000. వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు 20,396, వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు 9,970, దివ్యాంగులు పెన్షన్ తీసుకుని 4,819, మత్స్యకారులు 1,498, చేనేత కార్మికులకు సంబంధించిన 997, కల్లుగీత కార్మికులు 619, డప్పు కళాకారులు 230. ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా, దీని గురించి మీరు ప్రత్యేకంగా మీకు మాట్లాడతాం మీ గురించి. కరెక్టే, ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి మీరు ఆవేశపడకండి, కూర్చోండి, వినండి దయచేసి. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చించారు. జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్టు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్ తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శుభాకాంక్షలు తెలిపారు. బీసీ రాయ్ చరిత్ర చాలా మందికి తెలియదని ఆయన బెంగాల్ రోడ్లో సీఎం అని వెల్లడించారు. మేధావులను దేశానికి ఇచ్చిన రాష్ట్రం అదేని, అదే కోవకు చెందిన వ్యక్తి బీసీ రాయ్ అని పేర్కొన్నారు. బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా డాక్టర్స్ డేను జరుపుకుంటారని తెలిపారు. ఆయన ఒక ఆదర్శ మూర్తి అని, బీసీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్స్ అవార్డు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అత్యంత పవిత్రమైన అంకిత భావంతో నిస్వార్థంగా సేవ చేయడానికి ఎంచుకునేది డాక్టర్స్ వృత్తి అని ఆయన వెల్లడించారు. బికాజ్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ. కానీ ఎంత మేరకు ఏ మేరకు ప్రభుత్వము మీకు సేవలు అందియగలుగుతుంది, మీ ద్వారా ప్రజలకు సేవలు అందియగలుగుతుంది అనేది ప్రధానమైన అంశము. ఎన్నేళ్ళ మనకు ఉస్మానియాకు హాస్టల్ బిల్డింగ్ లేదు, గాంధీకు హాస్టల్ బిల్డింగ్ లేదు, రిపేర్స్ లేవు. ఇవన్నీ కూడా ఒకటే మాట పైన 204 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చింది. ఇలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ డిఎంఈకు సుమారు 406 కోట్ల రూపాయలు 1 ఇయర్ బీఆర్ఓని రిలీజ్ చేసింది. త్వరలోనే మీ అందరి సహకారంతో త్వరలోనే మనము ఒక వారం 10 రోజుల లోపల ఉస్మానియా, గాంధీ, కాకతీయాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. We have called for the tenders. And within a span of 6 months, we have come out with a notification for recruitment of 435 civil surgeons, doctors. So, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ముఖ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా హెచ్ఆర్ ముఖ్యము. హెచ్ఆర్ అంటే డాక్టర్స్ నుంచి ఏఎన్ఎం వరకు ఇవి రెండే ముఖ్యం కాదు. దానికి తోడు అడిషనల్ సర్వీసెస్ని ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ అడిషనల్ సర్వీసెస్ని స్ట్రెంథెన్ చేయాలి. సామాన్యుడు ఈ దవాఖానా నా దవాఖానా అని చెప్పి ఓన్ చేసుకోవాలి. డయాగ్నోస్టిక్సే కానీ, డయాలసిసే కానీ, పాలియేటివ్ కేరే కానీ, ఎల్డర్లీ కేరే కానీ, న్యూ బార్న్ స్క్రీనింగే కానీ, ఇలా ఇవన్నిటిని కూడా మనము స్ట్రెంథెన్ చేసుకుంటూ పోవాలి. అదే రకంగా రెగ్యులేటరీ అథారిటీని కూడా స్ట్రెంథెన్ చేయాలి. రెగ్యులేటరీ అథారిటీ అంటే ఏ గవర్నమెంట్ డాక్టర్ ఆర్ గవర్నమెంట్ ఎంహెచ్ఓ ఈజ్ నాట్ జస్ట్ ఏ డాక్టర్, ఈ ఆల్సో హ్యాస్ ద రెగ్యులేటరీ పవర్స్. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదు. అదే మీరు చూసుకోండి, FSSI, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్స్పెక్షన్, డ్రగ్స్ ఇన్స్పెక్షన్, clinical inspection. These are all regulatory powers the department has and you people have. So protect the health of the common man, try to strengthen the department and try to strengthen the regulatory powers and send a message to the common man that నాకు ఏదైనా అపాయం జరిగినా, నాకు అన్యాయం జరిగినా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేసినా I can put it in writing a complaint to this department అనేది ఒక భావన, ఒక నమ్మకం అనేది సామాన్య ప్రజలకు కలగాలి. So I once again congratulate all the doctors on this wonderful day, July 1st. July 1st, BC Roy's birthday, one of the illustrious visionary leaders this country has ever produced, and we are indebted to him.
And let us all together celebrate this day, July 1st, Doctors' Day. Once again, I congratulate you. అందరికీ డాక్టర్స్ అందరి తరఫున మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డాక్టర్ రేషనలైజేషన్ చేయబోతున్నారా? ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా ఉంది. అంటే కొన్ని చోట్ల నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల PhD డాక్టర్. గతంలో పరదాల సీఎంను మనం చూశామని ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుహకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు, చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ గా ఉండేది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం మంత్రి లోకేష్ మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో సభలో నవ్వులు పూశాయి. ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నువ్వు మొగోడివైతే ఆ 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా, ఓట్లతోని కొట్టి ఆ 6 శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ పెట్టిపించినాం. ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. మీ చెమట మీ రక్తాన్ని దారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకు లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా.
మరి ఇప్పుడు మనం ఆలోచించాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు పిచ్చి కుక్క, మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరు, ఆయన పేపర్ వాళ్ళు ఉల్టాపుల్టా రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఇలా ఎవరిని కొట్టాలి? రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే జై, మొగోనివైతే జై. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా. ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో నందమూరు బాలకృష్ణ అర్ధాంగి వసుంధరాదేవి స్వయంగా పింఛన్దారులకు పెన్షన్ అందజేశారు. చిల్లమత్తూరు లేపాక్షలలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకి 7,000 పింఛన్ సొమ్మును అందజేశారు. అందరికీ బాలకృష్ణ గారిని హ్యాట్రిక్ విజయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ చేస్తారండి. ముందుగా ఇవాళే ప్రారంభం అండి. ఇవాళ 7,000 రూపీస్ ఇవ్వటం ప్రారంభించారు. ఇలాగ అన్ని హామీలు చేస్తారండి. అలాగే బాలకృష్ణ గారు ఇచ్చిన హామీలన్నీ జూన్ 10th స్టార్ట్ చేశారండి. మీరందరూ చూసారు కదా, అన్నా క్యాంటీన్ ఆ రోజే స్టార్ట్ చేశారు. అలాగే మాకు కూడా బాధ్యత ఎక్కువైందండి. మేము ఇంత విజయం ఇచ్చినందుకు మేమందరం మేము ప్రామిస్ చేసినవి అన్ని చేయాలండి. అందుకనే ఆ రోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. నెమ్మదిగా ఇక్కడ చేయవలసినవి అన్ని చేస్తారండి, ఆయన ప్రామిస్ చేసినవి అన్ని. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని బొగతి జలపాతం చూపలను ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకల నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి 50 అడుగుల ఎత్తుతో పోస్తున్న జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. అనంతపురంలో జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అన్నారు. ప్రజల మనసుల్లో నిలిచేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచాం. ఎన్నికల సమయం నుంచి అమలు చేస్తామన్న మాట ప్రకారం ఆ 3 నెలల బకాయి ఈ నెల పెన్షన్ కలుపుకుని మొత్తం ఒకేసారి 7,000 పెన్షన్ పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకు చేపట్టారు. దాంట్లో భాగంగానే వాడలా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం, ప్రతి ఒక్కరూ కూడా సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ చూస్తూ ఉంటే పండుగ లాంటి వాతావరణంలో సాగుతుంది. ఈ రోజున 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడం, 3 నెలల బకాయి కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం
విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, ఆర్థిక అరాచకం చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఎక్కడున్నాం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక భారం ఎంత, అప్పులెంత, దారి మళ్లిన ధనం ఎంత అనేటువంటి లెక్కలు తేలకముందే మమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే 1వ తారీఖున మొట్టమొదటిది 6 గంటలకు పంపిణీ జరగాలి అనంటే 29వ తారీఖునే మీరు వృద్ధుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సినటువంటి 4,400 కోట్ల రూపాయల పైన మీరు ఏర్పాట్లు చేయండి. 29వ తారీఖు ఉదయాన్నే బ్యాంకులకు వెళ్లాలి. 29వ తారీఖు మధ్యాహ్నంకి డ్రా అయిపోవాలి. అక్కడి నుంచి 30వ తారీఖున మండల వార్డు వారీగా వాళ్లు పంపిణీ చేసుకోవాలి. 1వ తారీఖు ఉదయాన్నే పంపిణీ కావాలి. 1వ తారీఖు సాయంత్రానికి 100% లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పెట్టుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు హిందువులుగా చెప్పుకుంటూ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో పార్లమెంట్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. इसकी हमने रक्षा की है. देश ने मिलकर संविधान की रक्षा की है और अच्छा लग रहा है अब कि हर 2-3 मिनट बीजेपी के लोग संविधान 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 कह रहे हैं. Speaker sir, for the last 10 years there has been a systematic attack. ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోడంకి కుర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4 మిల్లీమీటర్లు ఉండగా 162.3 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం కురిసిందన్నారు. 19 జిల్లాల్లో అత్యధికంగా, 5 జిల్లాల్లో అధికం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యాపార కూలీలు, వ్యవసాయ కూలీలు, పశుగొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. రానున్న 4 రోజులు వాతావరణం కింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోడంకి కుర్మనాథ్ వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి. లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు, నా పాలనలో హడావిడి ఉండదు, ప్రజలతో మమేకమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ. రేవంత్ రెడ్డి వెంట సలహాదారు వేం నరేందర్ రెడ్డి. పది రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన. నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి. చూడాల సమ్మె సమయంలో వారి సమస్యలు 80% పరిష్కరించామన్న మంత్రి. కాకినాడ జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. పంచాయతీరాజ్ శాఖలో ఖజానా ఖాళీగా ఉందన్న మంత్రి. అందుకే ఈ 4-5 రోజుల జీతం వదులుకున్నట్లు వెల్లడి. గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న పవన్. నీవు మగోడివైతే 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా అంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్. 6 శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని వెల్లడి. మోదీ ప్రభుత్వంపై లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ. ఈడీ నుంచి 55 గంటల విచారణను ఎదుర్కొన్నారన్న రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం. విపక్ష నేతలను ఈడీ, సీబీఐ నేతలతో బెదిరిస్తున్నారని ఆరోపణ.
రేపటి నుంచి ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు. ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. బుధ గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. పరదాలు కడుతున్నారు సార్. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మధ్య సరదా సంభాషణ. అందరి ముఖాల్లో నవ్వు. పరదాల విషయంలో అధికారులు మారడానికి టైం పడుతుందనేమన్న మంత్రి లోకేష్. పరదాలు కట్టిన వాళ్ళను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదంటూ నవ్వుతూ సమాధానమిచ్చిన సీఎం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై9 టుడే.